ఈరోజు ఇందిరాగాంధీ గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి యొక్క 42వ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా భారతదేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులను జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఇదొక చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఇలాంటి చరిత్ర, ఇలాంటి పరిపాలన, ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి. ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము, ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఇందిరాగాంధీ గారు వారి బలి కావడం జరిగింది. ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర, వారి త్యాగాల చరిత్ర. దేశ ప్రజల కోసం, దేశం కోసం బలి కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు. అంటే 42 సంవత్సరాలు. మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి. ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారిది. ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపడాల్సిన పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసెట్, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు. ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈనాటికి 42 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈరోజు. కాబట్టి వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారు కొన్ని తీసుకున్న నిర్ణయాలతో కూడుకున్న అంశంలో వారిని ఇందిరాగాంధీ గారిని వారిని చంపడం జరిగింది. చంపేసి చంపిన రోజు, ఇందిరాగాంధీ గారిని చంపిన రోజు యావత్ దేశం అంతా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్న పరిస్థితులలో ఆ రోజు ఈ దేశానికి ఆర్థికంగా లేని ఈ భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానంగా ఈ బ్యాంకులు ఫస్ట్ వారి నిర్ణయము
ఈ బ్యాంకులకు సంబంధించి జాతీయ అంటే ప్రజల బ్యాంకులుగా మార్చడం, బ్యాంకులు ఇది ప్రజల బ్యాంక్ అనే మార్చి ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి బ్యాంకు వ్యవస్థను తీసుకుపోయి అక్కడున్న రైతులను పేదవాళ్లను ఆర్థికాభివృద్ధి చెందడానికి లోన్ల సౌలభ్యం వచ్చే ఏర్పాట్లను సమీకరించే ఒక ప్రక్రియ ఇందిరాగాంధీ గారు చేశారు. ఇందిరాగాంధీ గారు ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక టీఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకైతే. ఇందిరాగాంధీ ఏం చేసిందని అంటారు. అది ఏం చేయాలి ఈరోజు ప్రధానమంత్రి మోడీ, బీజేపీలు కానీ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు కానీ స్వేచ్ఛగా ఈరోజు మీరు జీవిస్తున్నారంటే ఆ బ్యాంకుల ఆర్థిక వ్యవస్థని ప్రజలకు తీసుకొచ్చినందుకే కదా ఈరోజు మీరు పరిపాలన చేస్తున్నారు. ఇందిరాగాంధీ గారు చేసింది అదే పెద్ద మొదటి జాతీయం. బ్యాంకులని దేశ ప్రజలకు ప్రభుత్వ ఆస్తులుగా, అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు. ఆ రకమైన నిర్ణయాలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ రోజు ఈ రోజు దేశంలో ఆనాటి నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఈ బ్యాంకుల యొక్క గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోవడం వల్ల రైతులు ఆ రోజు నుంచి ఆర్థిక అభివృద్ధి చెందడానికి దోహదపడింది. నంబర్ 1 ఇందిరాగాంధీ గారు చేసిన మొదటి కుల మతాలకు అతీతంగా బ్యాంకు వ్యవస్థని గ్రామ ప్రజలకు, గ్రామ రైతులకు తీసుకుపోయి అందుబాటులో తీసుకుపోయే ఒక నిర్ణయం, చారిత్రకమైన నిర్ణయం ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేయడం వల్లనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరి గ్రామాలలో వాళ్ళ బ్యాంకులు, లోనులు, డబ్బులు దాచిపెట్టుకోవడము, అప్పులు తీసుకోవడము, ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారు. నంబర్ 2 ఆ రోజుల భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి గజం భూమి లేదు, ఇల్లు జాగలేదు, వ్యవసాయానికి భూమి లేదు పేదవాడికి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, అదర్ క్యాస్ట్ ఎవరు కుల మతాలకు అతీతంగా భూమి లేని ప్రతి రైతుకి, ప్రతి పేదవాడికి భూమి లేని వారికి భూమి ఇప్పించి వాళ్ళు వ్యవసాయం చేసుకొని అభివృద్ధి చెందుకోవడానికి ఒక వెసులుబాటు ఆ రోజు ప్రధానమంత్రిగా వారు తీసుకున్న ఒక నిర్ణయం. పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఇళ్ళ జాగ లేకపోతే ఆ రోజులలోనే ఒక 80 గజాలు 100 గజాలు వాళ్ళకు ఇందిరమ్మ, అంటే అందరు ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఇందిరమ్మ జాగ అంటారు. ఫస్ట్ ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటంటే ఇందిరమ్మ జాగ, మన భాషలో తెలంగాణలో ఇందిరమ్మ జాగ. నేను ఒక గ్రామంలో పోయినప్పుడు ఆ గ్రామంలో ఒక ముసలామె 85 ఏళ్ళ వృద్ధురాలు వస్తున్నది, కట్టె పట్టుకుని ఒప్పుకుంటూ వస్తుంది. రాహుల్ గాంధీ గారి డాష్ మీద నేను తీసుకొచ్చినాను, ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ గారి డాష్ మీద గంజిమైన తీసుకొచ్చిన. ఆమె ఏమన్నా తెలుసా, నేను అడిగిన క్యాజువల్గా ఏమవా అంటే ఆమె నేనేం అడగలేదు, ఒకటే నువ్వు ఆడుంటావంటే నువ్వు ఇందిరమ్మ జాగ అని నాకు. ఇందిరమ్మ నాకు అప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు అంటే తెలుసు, ఇందిరమ్మ జాగ అనేది ఆ పెద్ద 85 ఏళ్ళ పెద్ద మనిషి చెప్తే కానీ నాకు ఇందిరమ్మ జాగ గురించి అర్థం కాలేదు. నాకు ఇందిరమ్మ జాగ ఆడనే ఇల్లు కట్టుకున్నా, ఆడనే ఉంటున్నాను అంటే అప్పుడు ఆ వయసు ఎంతో నాకు తెలియదు, విన్నారా. కానీ ఆమె ఇచ్చిన జాగాలో నేను ఇల్లు కట్టుకున్నా, ఇందిరమ్మ జాగాలో ఇల్లు కట్టుకున్నా. ఇదొక చరిత్ర ఇందిరాగాంధీ గారి. పేదవాడికి అందుబాటులో పాలన చేసిన చరిత్ర ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి విషయం చూడండి, ఇన్ని త్యాగాలతో
కుటుంబంలో ఇందిరాగాంధీ గారు ఆ రోజు చంపబడ్డ తర్వాత దేశమంతా చీకటైపోయింది. ఇందిరాగాంధీని ఫైరింగ్ జరిగింది. ఇందిరాగాంధీ బుల్లెట్లు 32-35 బుల్లెట్లు ఆమె బాడీలో దిగినాయి. బాడీ అంత రక్తము, ఆ ప్రాంతమంతా బుల్లెట్ల వర్షానికి ఆమె బాడీలో ఉన్న రక్తం సిద్ధేసింది. ఇదంతా ఆ పరిస్థితులలో ఆ పక్కకి ఎవరు ఉన్నాయంటే ఆ ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు అక్కడ ఉన్నారు. ఆ సప్పుట్లకు అవన్నీ ఆ బుల్లెట్ల తూటాలకు ఆమె రక్తం ప్రవహిస్తుంటే అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి అక్కడికి రావడము, ఆమె వచ్చిన తర్వాత ఈమె అద్దుకోవడం, సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీని తీసుకోవడం, ఇట్లా తీసుకున్న సందర్భంలో ఆమె రక్తం ఏరై పారుతున్న సందర్భంలో ఆ రక్తం అంతా సోనియా గాంధీ గారు మొత్తం కమ్మేసింది. ఆమె రక్తం అంతా సోనియా గాంధీ గారు. అలాంటి యొక్క పరిస్థితులు ఆ రోజు ఆ కొన్ని క్షణాలు అక్కడ జరిగింది అనేది జరిగింది ఇది జరిగిందంటే జరిగింది. ఎందుకు ఆమె చంపబడ్డది? దేశ ప్రజల ప్రభుత్వం అంటే దేశ ప్రజలు అంటే ప్రభుత్వమే. వారి కోసము ప్రధానమంత్రిగా వారు కొన్ని నిర్ణయాలు కఠినమైనా సరే దేశ ప్రజల కోసం, దేశం కోసం కొన్ని పాలసీలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె హత్యకు గురైపోయింది. ఆ రోజు ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆమె ఆ తూటాలకు బలయ్యేది కాదు. ఇలాంటి సోనియా గాంధీకి ఏం తెలుసు అంటే ఏం అప్పుడు ప్రధానమంత్రి మోడీ ఎక్కడుండే, అమిత్ షా ఎక్కడుండే, అసలు కేసీఆర్ ఎక్కడుండే, కేటీఆర్ ఎక్కడ ఉండే, హరీష్ రావు ఎక్కడుండే? మనము రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలనేది నా అభిప్రాయం. నిజమని చెప్పండి. ఓకే, మీకు ఇందిరాగాంధీ గారి మీద, పల్లెల మీద మీకు ఇష్టం చెప్పుకోవాలంటే, మీకు నామోషి ఉంటే మీరు చెప్పుకోకుండా కానీ గుర్తుదలకండి. బీజేపీ వాళ్ళకైనా టీఆర్ఎస్ ఒక్క గంట మీరు తెలంగాణ ఉద్యమం పేరు మీద గంట లేట్ అయ్యి జ్యూస్ లేట్ అయితేనే కాలు ఎదురు కొట్టుకున్నారు. ఆడ బలైపోతుందని తెలిసి కూడా నిర్ణయం చేసింది. అది ఇందిరాగాంధీ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క 42వ వర్ధంతి రోజు, అంటే 42వ వర్ధంతి ఈరోజు దేశ ప్రజలకు తూటాలకు బలైన రోజు. దేశ ప్రజల కోసము ఆ రోజు తూటాలకు బలైన ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఈరోజు. ఈ సందర్భంలో సంగారెడ్డిలో ఇంకా కొద్ది క్షణాల్లో R&B గెస్ట్ హౌస్ ముందు ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ ఉంది. అక్కడ వారికి పూలమాలలు వేసి వారికి శ్రద్ధాంజలి కట్టించడం జరుగుతుంది.